రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు షాక్ ఇచ్చేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. రాజ్యసభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష ఎంపీలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ చైర్మన్ సభలో ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఇవాళ రాజ్యసభలో ఆర్టికల్ 67B ప్రకారం నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అయితే విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు 231 ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమి బలం 119 ఉండగా ఇండియా కూటమి బలం 85, ఇతరులు 27గా ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 116. 2 వారాల ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే నిబంధన ఉంది. దీనికి తోడు మరోవైపు ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ, టీఎంసీ ఎంపీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేస్తుండగా సిపిఐ, సిపిఎం మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.